ఈరోజు భారతదేశ యువ ఆశాజ్యోతి ఏసీసీ నాయకులు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడా వెంకట్ మరియు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజర్ పట్నాల శ్రీనివాసుల ఆధ్వర్యంలో స్థానిక కస్తూరిబా వృద్ధాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి మెంబర్ గిడుగు రుద్రరాజు రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. అనంతరం దుప్పట్లు మరియు పళ్ళు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గిడుగు రుద్రరాజు తనదైన శైలిలో బీజేపీ మరియు కూటమి ప్రభుత్వం పార్టీపై చేస్తున్న విమర్శలు తప్పని, చూస్తూ ఊరుకోమని, పార్టీ హయాంలో జరిగిన మంచి కార్యక్రమాలను వివరిస్తూ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టేట్ చైర్మన్ నాగరాజు, పీసీసీ సెక్రటరీ అరిగెల అరుణకుమారి, అమలాపురం జిల్లా అధ్యక్షులు కొత్తూరి శ్రీనివాస్, రాజానగరం కోఆర్డినేటర్ ముండ్రు శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముప్పిడి శ్రీనివాస్, మోర్తా అబ్బులు, వెంకన్న, బబ్లు, యాళ్ల మాచరయ్య, వివిధ విభాగాల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు విరిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ గారు. అందరి ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా మార్గంలో నిర్వహించాలని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ భావించడం, దానికి ముఖ్య అతిథిగా పెద్దలు సిడబ్ల్యూసి సభ్యులు శ్రీ గిడుగు రుద్రరాజు గారు, అలాగే బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సొంటి నాగరాజు గారు, అలాగే సోదరులు కొత్తూరు శ్రీనివాస్ గారు, అలాగే పిసిసి జనరల్ సెక్రటరీ అరిగెల అరుణ్ కుమారి గారు, రాజానగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దబాబు గారు, విజయవాడ యువజన కాంగ్రెస్ నాయకులు సతీష్ గారు, జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్బులు గారు, ముత్యం గారు, వెంకన్న బాబు గారు, ఆలీ గారు, కొండబాబు గారు, ముప్పుడు శ్రీనివాస్ గారు, అలాగే యువజన ఎన్ఎస్యూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు ఉత్తరాజు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు బోడా వెంకట్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దల యొక్క నేతృత్వంలో ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, లోక్సభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలో ఈ వృద్ధాశ్రమంలో పెద్దలందరినీ కూడా కలిసి వారికి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారి యొక్క డైరెక్షన్ ప్రకారం రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పేద ప్రజలతోటి, పెద్దలతోటి, సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల డిజేబుల్డ్ పర్సనాలిటీస్ ఎవరు ఉంటారో వారితోటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ఈ ప్రదేశం, అంటే ఈ ఫౌండేషన్ని ఏర్పాటు చేసినటువంటి వారు, ఈ స్థలదాతలు, దీన్ని ఇనాగ్రేట్ చేసినటువంటి పెద్దలు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు 1970లోనే దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దేశ స్వాతంత్ర సంగ్రామంలో పోరాడి గాంధీ గారికి వారసులుగా ఉన్నటువంటి శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి చారిటబుల్
ట్రస్ట్ పేరు మీద ఇక్కడ ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం, దీంట్లో వృద్ధులందరికీ కూడా కొన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీగా మేము కూడా ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని కేక్ కట్ చేసుకుని ఈ పెద్దలందరితో కూడా చేయడం, వారికి కావాల్సినటువంటి దుప్పట్లు కానీ, బిస్కెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, నిత్యావసర సరుకులు కానీ వీటిలన్నింటినీ కూడా ఇవ్వడం ఈరోజు పెద్దల యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ పెద్దల యొక్క ఆశీర్వచనాలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉండాలని, రాహుల్ గాంధీ గారి పట్ల ఉండాలని, ఈ దేశాన్ని నడిపించడంలో రాహుల్ గాంధీ గారికి వీరందరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం. నిస్వార్థ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ సేవా మార్గంలో కస్తూరిబాయి వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, రాహుల్ గాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా లేని వారికి, పేదవారికి అందుబాటులో ఉండడం, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.